నమస్కారాలు. ఈరోజు ఒక గ్రేట్ మాస్టర్తో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆవిడని అందరినీ పరిచయం చేయడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అవర్ గ్రేట్ మాస్టర్ మేడం కిరణ్మయి గారు, నమస్కారం. నమస్తే సార్. నేను చిన్నప్పుడు డిటెక్టివ్ పుస్తకాలు చదివామండి స్కూల్ డేస్లో. చెన్నై మహానగరంలో భగవాన్, యుగంధర్, కిరణ్మయి అని చెప్పేసి డిటెక్టివ్లో ఉండేవారు. నాకు ఎంతో ఫేవరెట్. నాకు ఆ పేరు కిరణ్మయి అంటే ఎంతో ఇష్టం నాకు. మీరు స్పిరిచువల్ డిటెక్టివ్ మీరు. కనుక వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ఏ అండ్ మీట్ ఏ స్పిరిచువల్ డిటెక్టివ్. సో మీ గురించి మేమంతా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తం యావత్ పిరమిడ్ ప్రపంచం. అసలు మీరు ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తాన్ని చెప్పండి మాకు. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం. నా పేరు హిరణ్మయి. హిరణ్మయ్యా? హిరణ్మయి. నేను కిరణ్మయ్య అనుకున్నాను. నాకు ఆ కిరణ్మయ్య ఇప్పుడు పేరు నోట్లో ఉంటుంది నాకు. ఓకే, రెండు ఒకటే. ఆల్ బెస్ట్. ఎస్. కిరణ్ అంటే లైటింగ్ సార్, హిరణ్ అంటే గోల్డెన్ లైటింగ్. ఒక్క లెటర్ డిఫరెన్స్తో లక్ష్మీదేవి అనమాట. ఫుల్ ఆఫ్ గోల్డెన్ లైట్. ఫుల్ ఆఫ్ గోల్డెన్ లైట్. ఎస్. ఇది శ్రీ సూక్తంలో పదం అనమాట. ఓం హిరణ్మయీం లక్ష్మీం అని వస్తుందన్నమాట. ఓకే. ఇది నా హిరణ్మయి అనే పేరు నాకు ఎంతో ఇష్టం. ఇది మా అమ్మగారు నాకు పెట్టారు. నా చిన్నప్పటి నుంచి నాకు చుట్టాలు పెట్టే. ఏ ఊరు మీది? నాది మంచిర్యాల దగ్గర దండేపల్లి అనే ఒక గ్రామం సార్. ఓకే. మా నాన్నగారు హోమియో డాక్టర్, మా అమ్మ గృహిణి. మాకు 12 సంవత్సరాలు, నా వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మదర్ బాడీ వెకేట్ చేశారు. ఆ తర్వాత మా అమ్మమ్మ, తాతగారులు అందరూ కలిసి మా దగ్గర వచ్చి ఉంటూ మేమందరూ కలిసి పెరిగాము. మేమంతా 6 అక్క చెల్లెళ్ళము. ఇప్పుడు అందరూ కూడా ఈ స్పిరిచువల్ పాత్లో ఉన్నాము. రోజు మేము ఫోన్ చేసుకున్నప్పుడు అన్ని ఈ డిస్కషన్సే అవుతూ ఉంటాయి. ఏ డ్రీమ్ వచ్చింది, ఏ ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు. చాలా ఆనందంగా ఉంది సార్ ఈ ధ్యానంలోకి వచ్చాక. ప్రతి క్షణం జీవితంలో ఇంకా ఏదో కొత్తదనాన్ని తెలుసుకుంటూ ప్రతిరోజు ఇలా జీవితం సాగుతూ ఉన్నప్పుడు కొన్ని బుక్స్ చదవటం ద్వారా, చిన్నప్పటి నుంచి బుక్స్ అన్నీ చదువుతూ ఉండేవాళ్ళం సార్. మా ఇంట్లో అమ్మకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా మంచి లైబ్రరీ ఉండింది. నాన్నగారు కూడా చాలా బుక్స్ తెస్తూ ఉండేవాళ్ళు. నాకు ఫస్ట్ నుంచి కూడా స్వాధ్యాయం పట్ల ఎంతో అభిరుచి ఉంది. దానివల్ల అన్ని బుక్స్ చదువుతూ వాటిలో ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా పొందేదాన్ని. దేవుళ్ళందరితో కూడా పూజలు చేస్తూ ఉన్నప్పుడు కనెక్టివిటీ ఉంటూ ఉండేది. ఇంకా ధ్యానంలోకి వచ్చాక ఆథర్స్ అందరితోనూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తోనూ, అలాగే ఆ బుక్స్లో ఏ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు గోత్రు అయిన అనుభవాలకి మించి కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువగా కూడా మాకు అనుభవాలు పొందామన్నమాట. ఈ లాక్డౌన్ వల్ల ధ్యానం ఎక్కువ చేయటము, అందరూ కలిసి ఉండటము, జూమ్ కాన్ఫరెన్సెస్, ముఖ్యంగా జూమ్ కాల్స్ వల్ల ధ్యానాన్ని, జ్ఞానాన్ని తీసుకుంటూ బియాండ్ ఇక్కడ ఈ కంటికి కనిపించే దానికి మించి ధ్యానంలో జ్ఞానాన్ని, మాస్టర్స్తో ఎక్స్పీరియన్సెస్ని పొందుతూ ఉన్నాం సార్. మీరు మంచిర్యాల నుంచి ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నా పెళ్ళి అయ్యాక ఇక్కడికి వచ్చాము. మా హస్బెండ్ ఇక్కడ ఉంటారు, వనస్థలిపురం, హైదరాబాద్లో ఉంటాము. నాకు ఒక బాబు. ఓకే. మాది చాలా చిన్న కుటుంబం. నాన్నగారు కూడా నా దగ్గరే ఉంటున్నారు. ఓకే. మనకి ఒక పిరమిడ్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం సార్. మీకు ఈ పిరమిడ్ సొసైటీతో మీకు ఎప్పుడు సంబంధం దొరికింది? నేను 2011లో
ధ్యానం స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా మీరు నాకు తెలుసు, మా సిస్టర్ శాంతిలక్ష్మి మేడం అని హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ నాకంటే 2-3 years ముందు నుంచి ధ్యానంలో ఉన్నారు. ఆవిడ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ధ్యానం చాలా బాగుంటుంది చెయ్యండి అని. కానీ ఏ రోజు సాధన చేయలేదు. కాసేపు తను చేయించినప్పుడు చేసేవాళ్ళము, తర్వాత చేయకపోయేవాళ్ళం. కంటికి కనిపించే ఫొటోస్కి పూజలు చేయటం వల్ల చాలా ఆనందం దొరికేది నాకు. అలాగే ఇంట్లో పువ్వులు అవన్నీ తీసుకువెళ్ళి పూజలు చేసి ఆ ఆనందాన్ని పొందుతూ ఉండేదాన్ని. కానీ అది కొన్నాళ్ళకి టెంపరీగా అయిపోయింది. మళ్ళీ ఆ చేసినంతసేపే ఆనందం ఉండేది, డే మొత్తం మళ్ళీ ఉండకపోయేది ఆనందం. అందుకని దీనికి మించింది ఇంకోటి ఏదో ఉంది, నేను దాన్ని తెలుసుకోవాలి అనే తృష్ణ మొదలైంది. అట్లా నెమ్మదిగా ధ్యానం వైపు వచ్చాను. దానికి ముందర ఒకటి చాలా నాకు టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2009లో ఒకరోజు డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్ నాకు. అప్పుడు అంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, అంటే 106 టెంపరేచరు, 20,000 ప్లేట్లెట్ కౌంట్ అనమాట. ఇంకా నేను ఉంటానో లేదో అనేది కూడా నాకు తెలీదు. అప్పుడు మా సిస్టర్ వచ్చి హాస్పిటల్లో నేను అడ్మిట్ అయి ఉన్నప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టింది హాస్పిటల్లో. ఆ రోజు నైట్ మీరు నాకు కలలో కనిపించారు, ఒక విశ్వరూపం అన్నమాట. విశ్వరూపం ఎలా ఉంటుందో తెలీదు, కానీ భూమి నుంచి ఆకాశం వరకు మీ రూపం ఉంది, భూగోళాన్ని ఇలా సంరక్షిస్తోంది. అంతవరకు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలిశాను, ధ్యానం చేయాలని అనుకున్నాను, కానీ నేను ధ్యానం చేయలేదు. కానీ ఆ క్షణం నుంచి నాకు అర్థమైంది, సార్ నిజంగా ఏదో అంటే ఇక్కడ మార్పు తీసుకురావడానికి భూమి మీద అవతరించిన ఒక మాస్టర్ అని. ఇంకా నేను ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ 2011 వరకు ఆ టైం పట్టింది. ఎప్పుడైతే డాక్టర్ న్యూటన్ గారిది మా టీవీలో గత జన్మ రహస్యం అని ఒక ప్రోగ్రాం వచ్చింది సార్. అది చూసినప్పుడు నాకు ఆ కర్మ సిద్ధాంతం, మన జీవితంలో ఒక కర్మ వల్ల దాని పర్యవసానాలు ఎన్ని జీవితాలని, ఎంత పరిస్థితుల్ని సృష్టిస్తాయి, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎందుకు తీసుకుంటున్నాము, ఇక్కడే అన్నీ క్లియర్ చేసేసుకుని ఎందుకు వెళ్ళలేము, ఇవన్నీ నాకు చాలా ఆలోచనలు రేకెత్తించాయి. నేను ఇంకా వెంటనే నిశ్చయించుకున్నాను ధ్యానం చేసేయాలి. ఇక ఆ వీక్లోనే మా సిస్టర్ని పిలిచి, కాలనీలో అందరినీ పిలిచి ధ్యానం క్లాసెస్ తీసుకోవటం మొదలుపెట్టాము. అది ఒక అద్భుతమైన టైం పీరియడ్ సార్. ఒక 1 week గడిచాక ధూళిపూడి చంద్రశేఖర్ గారితో ఇంకో నెక్స్ట్ వీక్ ధ్యానం క్లాసెస్ తీసుకున్నాము. సార్ చాలా స్ట్రిక్ట్గా ఒక్క రోజు 1 గంట చేయటం వల్ల మీరు ఏం ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మీ జీవితమే, మీ శ్వాసే, మీ ధ్యాస అంతా ధ్యానం మీదే ఉండాలి అని చెప్పారు. అప్పుడు మేము నైట్ 12 to 6 వరకు ధ్యానం చేయడం మొదలుపెట్టాము. వితిన్ 5 days నాకు కుండలిని యాక్టివేట్ అయింది. నాకు జీవితం అంటే ఇంత కంటికి కనిపించే ఇది మాత్రమే కాదు, దీనికి మించి ఇంత అద్భుతం ఉంది. ఆ చక్రాస్ అన్నీ నాలో యాక్టివేట్ అవ్వడం చూసుకున్నాను. ఆ సహస్రార ఎంత పెద్దదిగా రౌండ్గా తిరుగుతూ అన్నిటికీ మించి నాలో పొందిన ఆనందం, ఆ ఎనర్జీ, బాడీ. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉంటూనే హిమాలయాస్లో నన్ను నేను కూడా చూసుకున్నాను. అది నా ట్రూ హోమ్ లాగా అనిపించింది. ఇంకా నేను అక్కడ కూడా ఉన్నాను అనేది తెలుసుకోగానే, కంటికి కనిపించకుండా ఇంత ఉందా అని ఇంకా నేను సరెండర్ అయిపోయాను సార్ లైఫ్కి. ఏది ఎప్పుడు జరగాలో అలా జరుగుతుంది. కానీ నేను ధ్యాన సాధన చేస్తూ ఉంటే నాలో ఉండే అన్నీ నేను తెలుసుకోగలను, వీటన్నిటిని తెలుసుకోవాలి అని సాధన కంటిన్యూ చేశాను. ఆ 1 week చేసిన ధ్యాన ఫలితం ఏమైతే ఉందో, ఆ తర్వాత నేను ధ్యానం చేయకపోయినా ధ్యాన స్థితిలో కంటిన్యూ అయ్యాను. ఎనర్జీ ఫ్లో అవుతూ ఉండేది. ఇలా బాడీలో నుంచి వెళ్ళటం రావటం ఇది ఒక చిన్న పరిమితి. దీనికి మించి నేను వీటన్నిటితో కనెక్ట్ అయి ఉన్నాను. లివింగ్ నాన్ లివింగ్ అనేది ఏది లేదు, అంతా ఎనర్జీనే. ఇదన్నీ నాకు అర్థమైనాయి సార్.
ఇంకా దీనికి మించింది ఎప్పుడు ఏదో తెలుస్తూ ఉండేది. అలాగే వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అనేది లోపల కూడా మైండ్లో కూడా ఉంటుంది కదా. ధ్యానం సాధన చేస్తూనే ధ్యాన జగత్ మ్యాగజైన్స్ ఒకటి చదివాక సరిపోలేదు, నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయడం ఆగలేను. ఒక 1 ఇయర్వి అన్నీ తీసుకురండి, పాస్ట్ గడిచిన నెలలవన్నీ అని సార్ని అడిగాను, తెచ్చిచ్చారు. అలా 2 ఇయర్స్ తెచ్చుకున్నాము. చదువుతూ ఉంటే ఆగట్లేదు, ఇంకా చదవాలి ఇంకా చదవాలి. అందులో ఉండే జ్ఞానము, ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడూ లేదు సార్. ఏ మ్యాగజైన్ అలాంటిది రాయలేదు, చదవలేదు నిజంగా. అలా పాత మ్యాగజైన్స్ అన్నీ తెప్పించుకుని చదవటం మొదలుపెట్టాము. అది నాకు ఆధ్యాత్మికతని పరిచయం చేయటమే కాకుండా మనకంటూ ఒక స్పెషల్ శైలి ఉంది, ఒక స్టైల్ ఉంది. దానికి నేను కనెక్ట్ అయిపోయాను. అట్లా బుక్స్ కూడా సజెస్ట్ చేస్తారు కదా పిఎస్ఎస్ఎంలో. ఆ బుక్స్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా ఇది అది అని ఏది లేదు సార్. రకరకాల బుక్స్, నక్షత్ర మిత్రుల దగ్గర నుంచి కర్మ సిద్ధాంతం వరకు దేనికి ఏ పొంతన లేదు. అన్ని రకాలుగా, అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల్లో స్పిరిచువాలిటీని టేస్ట్ చేయటం ఒక బఫే అన్నమాట సోల్కి. వీటన్నిటిని చదువుతూ ఉన్నాను. అలాగే చదివిన ప్రతి బుక్తోనూ నాకు ఒక గాఢమైన అనుబంధం ఉంది, వాళ్ళందరితో కూడా, మాస్టర్స్తో. ఇట్లా సాగుతూ ఉంది. మీ ఇంట్లో మీకేమో ఎదురేం రాలేదా? ఎప్పుడైతే మన ఎనర్జీ ఇంట్లో వాళ్ళందరినీ ఎదురైతే వస్తూ ఉంటుంది, మనం దానికి అతీతంగా ఉన్నాము. ఎదుర్కొనేలాగా ఏది లేదు సార్. హార్ట్ ఎనర్జీ ఏం చేస్తుందంటే అందరూ మనకి సరెండర్ అయ్యేలాగా చేసే శక్తి హార్ట్కి ఉంది. ఎస్. మీ ఆయన ధ్యానం చేస్తుంటారా? చెయ్యరు సార్, కానీ నా స్థితి ఎలా ఉంటుందో వాళ్ళు అంత స్టేబుల్గా అలా ఉంటారు. నా బాబు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే ప్యాట్రిజీ, లేకపోతే డాక్టర్ న్యూటన్ ముద్దొచ్చినప్పుడు. డాక్టర్ న్యూటన్ గారిని ఎప్పుడు కలుసుకున్నారు? నేను ధ్యానంలోకి వచ్చాక 6 మంత్స్కి వనస్థలిపురంలో సోల్ కోచ్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారు సార్. వనస్థలిపురంలో ఫస్ట్ టైం. అప్పటికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీగా కాకుండా లైఫ్ రీసెర్చ్ అకాడమీగా కండక్ట్ చేశారు. మాకు దగ్గర అన్నమాట వనస్థలిపురంలో. నాకు కావాల్సిందే ఆత్మజ్ఞానం. దాని గురించి లోపల ఎంతో ఎదురుచూపు ఉంది. ఇంకా ఆ టాపిక్స్ గురించి 108 టాపిక్స్ ఇదన్నీ చెప్పేసరికి అన్నిటికీ మించి ఆయన దగ్గర ఆ గత జన్మ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తోనే నేను ధ్యానంలోకి వచ్చాను. కాబట్టి ఇంకా మేము జాయిన్ అయ్యాము. 6 మంత్స్, ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత ఎంత జ్ఞానమో, ఎన్ని అనుభవాలో, ఆనందంలో మునిగి తేలాం సార్. ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో. ఇదంతా ఆత్మ సహచరులు అంటారు కదా, ఎంత జ్ఞానమో. మిగతా వేటిల్లో మాకు ఏ పోలిక పొంతన లేదు, కానీ ధ్యానం అందరినీ ఆనందంగా కలిపేసింది. అందరి నుంచి అన్ని అనుభవాలు నేర్చుకుంటూ ఆనందంగా ఎదుగుతూ ఉన్నాము. డాక్టర్ న్యూటన్ గారి క్లాసెస్ విన్నాక ఒకరోజు ఏవైనా ఆర్టికల్స్ ఎవరైనా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారా అని అడిగారు. అక్కడ హారిక, అఖిల సూర్య అని వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు సార్. అయితే నాకు తెలుగు అనేది ఒక టచ్ పోయినప్పటికీ ధ్యాన జగత్ చదవటం వల్ల ఒక గ్రిప్ వచ్చేసింది. నాకు చదవటం, స్పిరిచువల్గా వర్డ్స్ ఎలాంటివి ఎక్కడ యూజ్ చేయాలి అనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను ట్రాన్స్లేట్ చేస్తాను అని చెప్పాను. అట్లా నేను ట్రాన్స్లేషన్లోకి వచ్చాను అన్నమాట. మీరు ఏ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు ఇప్పటికీ? ఫస్ట్ నేను చేసింది స్వర్ణలత మేడం, ఐఎఫ్ఎస్ఎస్ స్వర్ణలత మేడం గారికి ఒక బుక్ మీరు ఇచ్చారంట, టైషా ఎబ్లర్ గారి సార్సరర్స్ క్రాసింగ్ అనే బుక్.
అది డాన్ జువాన్ వాళ్ళ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీకి సంబంధించింది. దాంతో కూడా సార్ చాలా చాలా ఎక్స్పీరియన్సెస్, అద్భుతమైన బుక్. నేనేం చెప్తానంటే ఒక క్రిస్టియన్ బైబిల్ని, హిందూ గీతని, ముస్లిం ఖురాన్ని ఎలా చూసుకుంటారో ఒక విమెన్, ప్రతి స్త్రీ కూడా ఆ బుక్ని ఖచ్చితంగా చదవాలి. మనందరికీ స్త్రీ శక్తి స్వరూపిణి అని అందరూ అంటూ ఉంటారు, కానీ ప్రాక్టికల్గా ఎలా స్త్రీ శక్తి స్వరూపిణి, ఎక్కడ శక్తిని కోల్పోతోంది, ఎలా దాన్ని కోల్పోకుండా ఉండాలి ధ్యానం చేస్తున్నప్పుడు. సొసైటీలో మనం అందరినీ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం. దీని గురించి చాలా ఎక్స్పెరిమెంట్స్తో, అంటే ఎక్సర్సైజెస్తో చాలా చక్కగా చెప్పారు. అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పటికీ. ఇలా ఎన్నో బుక్స్. తర్వాత మహిమాన్విత హిమాలయాలు అని డాక్టర్ రామా ఫ్రెడరిక్ లెన్స్ గారి సర్ఫింగ్ ద హిమాలయాస్ అనే బుక్. యా. తర్వాత ఒకరోజు మీది చిన్న ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్లో. ఇంటర్వ్యూ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. నేను ఒక గోల్డెన్ బుక్ చదివాను, ఇది థాయిబా ప్రొఫెసీ అని. ఇమీడియట్గా నేను అది స్టార్ట్ చేసి ట్రాన్స్లేట్ చేశాను. అది ఎవరు సజెస్ట్ చేయలేదు యాక్చువల్లీ. అలాంటి బుక్ తెలుగులోకి రావాలి అని నేను అనుకున్నాను, నేను తీసుకురావాలి అనుకుని అలా స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీ నుంచి వచ్చిన ఆ ఎంకరేజ్మెంట్ కానీ ఇంకా నేను చెప్పలేను సార్. అప్పటి నుంచి నేను ట్రాన్స్లేషన్ని ఇంకా చక్కగా ఆనందంగా చేస్తూ ఉన్నాను. ఈ లైఫ్ రీసెర్చ్ అకాడమీ, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి కాస్త చెప్పండి. లైఫ్ రీసెర్చ్ అకాడమీ నుంచి ఇలాగే ట్రాన్స్లేషన్స్ గురించి మిమ్మల్ని కలుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను సెపరేట్ రియాలిటీ అనే బుక్ చేస్తున్నాను. మీరు అడిగారు ఏం బుక్ చేస్తున్నారు మేడం ఇప్పుడు అని. సెపరేట్ రియాలిటీ అని అంటే ఇంకా ఏమున్నాయి అని అన్నారు. అంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ డాక్టర్ న్యూటన్ గారిది వచ్చిందండి అని అంటే, ఎక్సలెంట్ బుక్ మేడం, అది చేయండి ముందు అని అన్నారు. సరే అని నేను అది అంటే ఫస్ట్ చూసినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఉంది, హౌ టు డూ మెడిటేషన్, యూజ్ బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ అట్లా. అయితే సరే నేను సింపుల్గా ఉంది కదా రాద్దాంలే అనుకుని పోస్ట్పోన్ చేసి పెట్టాను. కానీ అది వన్స్ స్టార్ట్ చేశాక హాఫ్ పార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ నుంచి చాలా చాలా బ్యూటిఫుల్గా, అంటే ధ్యానం గురించి ఇంకా ఆద్యంతం అందులో ఉంది. మీరు అదే చెప్పారు అక్కడ. టోటల్గా ఈ ఒక్క బుక్ చాలు మేడం ఎన్లైటన్ అయిపోవడానికి. టోటల్ ఎన్లైటన్మెంట్ వరకు ఆ బుక్లో ఉంది సార్. అది చేయటం నేను నిజంగా ఆనందంగా ఫీల్ అవుతాను. ఆ తర్వాత లైఫ్ యూనివర్సిటీ అన్ని బుక్స్ నేను ట్రాన్స్లేట్ చేశాను సార్. ఆల్మోస్ట్ అంతకుముందు పీజీ రామ్మోహన్ గారు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఒకటి చేశారు. డాక్టర్ న్యూటన్ గారి కాన్షియస్నెస్ హీల్స్ ఒక అద్భుతమైన బుక్. మనలో ఉండే బాడీ, మైండ్, సోల్, ఎమోషన్స్ అన్నిటి హీలింగ్స్ యాజ్ ఎ డాక్టర్, సోల్ డాక్టర్ న్యూటన్ కంప్లీట్గా దాన్ని ప్రజెంట్ చేశారు. అందరూ కూడా ఆ బుక్ చదివి తీరాల్సిందే. కాన్షియస్నెస్ హీల్స్. ఎస్. లక్ష్మీ మేడం గురించి చెప్పండి. లక్ష్మీ మేడం ఈ భూమి మీద ఒక దేవత ఎలా ఉంటుంది అంటే లక్ష్మీ మేడం అండి. లక్ష్మీ మేడం ప్రేమ, ఆవిడ ప్రకృతి మాత అండి. ప్రకృతితో అనుసంధానం అయిపోయి తనకంటూ ఒక ఫామ్ ఉందే కానీ తను అంతటా ఉంది సార్. మేడం ప్రేమ, గైడెన్స్, ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆ గైడెన్స్. నేను ఇప్పటికీ ట్రాన్స్లేషన్స్లో ఉన్నప్పుడు మేడంని తలుచుకుంటే చాలు, దానికి నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా చాలా క్లియర్ అయిపోతూ ఉంటుంది. మేడం కంటికి కనిపిస్తే అంటే నేను తనని చూసిన దానికంటే ఇన్నర్లో ఎక్స్పీరియన్స్ అయింది ఎక్కువ సార్.
ఆ ఫీలింగ్స్ అసలు నాకు ఒక ట్రెజర్ అన్నమాట. నాకు నన్ను ఎప్పుడు కలుసుకున్నారు మీరు ఫస్ట్? ఎలాగా? మిమ్మల్ని ఫస్ట్ నుంచి నేను ధ్యానంలోకి రాకముందు నుంచి కలుసుకునేదాన్ని. కానీ అందరూ చూస్తూ బిక్కుమంటూ చూస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ అప్పట్లో పరశురామ అవతారంలో ఉండేవాళ్ళు కదా. పరశురామ అవతారమే. దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉండేది. కానీ అనుకునేదాన్ని, ఎవరినైనా అడిగేవాడిని ధ్యానం చేస్తున్నారా అని అంటే, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయటానికి నేను ధ్యానం చేయట్లేదు ఎలా అనేసి కొంచెం ఎడమెడంగా ఉండేదాన్ని. కానీ రావాలని చాలా లాంగింగ్ ఉండేది. ఇక్కడ దాకా వచ్చాక కూడా ఇంకా దగ్గరికి రావాలి అనిపించేది. ఇది కాదు పద్ధతి, ధ్యానం చేసి వెళ్ళాల్సిందే, ఫేస్ చేయాల్సిందే అని అనుకునేదాన్ని. అయినా పోస్ట్పోన్ అవుతూ ఉండేది అలా. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశానో అదొక ఎనర్జీ అన్నమాట. అది కనెక్ట్ అవ్వటం కాదు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాను అనేది తెలిసింది. ఇప్పుడు కాదు, జన్మల నుంచి మనం కలిసే ఉన్నాము. అయ్యా, పిఎస్ఎస్ఎం గురించి చెప్పండి. పిఎస్ఎస్ఎం దీని గురించి మాటలు చెప్పడానికి ఏముంది సార్. భూమిని స్వర్గంగా మార్చడానికి మీ ద్వారా సృష్టించబడింది. ఈ ప్రపంచం అంతా ఏదో ఒక రోజు పిఎస్ఎస్ఎం అంబ్రెల్లా కిందకు వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది ఎనర్జెటికల్గా. ఇక్కడ ఇందులో ఇది ఉంది ఇది లేదు అనేది లేదు సార్. అన్ని గ్రహ నక్షత్ర మండలాల నుంచి వచ్చిన మహాగురువులు అందరూ కూడా భూమిని స్వర్గధామంగా మార్చటానికి ఇక్కడ జన్మ తీసుకుని చాలా సింపుల్గా, ఒక్కొక్కళ్ళు ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటారు. ఎవరు చూస్తే ఎవరు అట్లా చేస్తారు అనుకోరు, అంత సింపుల్గా ఉంటారు. ఏ వేషం లేదు. వాళ్ళని చూస్తే ఎవరు నమ్మరు, కానీ వాళ్ళ అనుభవాలు అమృత పానం. ఒక్కొక్కళ్ళ నోరు తెరిచారంటే ఇంకా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే వాళ్ళు చేస్తున్న వర్క్ చాలాసార్లు వాళ్ళు అట్లా చేస్తున్నారని కూడా మనకు తెలీదు. ఏదో ఆస్ట్రల్ ట్రావెల్స్లో, సోల్ జర్నీస్లో మనం చూస్తున్నప్పుడు బాప్రే వీళ్ళు ఇది చేశారా అంటే, భూమండలానికి ఈ కాంతిని తీసుకొచ్చి దాన్ని అక్కడ క్లెన్సింగ్ చేశారు వీళ్ళేనా అనేది తెలుస్తూ ఉండేది సార్ ధ్యానాల్లో. సింపుల్గా పిఎస్ఎస్ఎం ఎప్పుడు ఏది అంటే ప్రగల్భాలు లేకపోతే అంటారు కదా ప్రదర్శనలు లేవు. సింపుల్గా నేచురల్గా ఫ్లో అవుతూ వెళ్ళిపోవడం, అందరినీ ఎంబ్రేస్ చేసుకోవడం. ఈ జిఎఫ్ఎస్ఎస్ ఇవన్నీ కూడా అద్భుతం 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 సార్. దేన్ని ఇది అని చెప్తే కొన్ని డేస్ తరబడి చెప్పొచ్చేమో, అన్ఎక్స్పెక్టెడ్గా అడిగేసరికి మాటలు రావట్లేదు. కానీ ప్రతిదీ దేనికి దానికి మీ జ్ఞాన నేత్రం నుంచి వచ్చాయి కదా సార్, మీలానే ఉన్నాయి అన్నీ. బెంగళూరు పిరమిడ్ గురించి చెప్పండి. బెంగళూరు పిరమిడ్ అంటే ధ్యానం చేస్తే మనం స్వర్గాన్ని భూమి మీదకి తీసుకొస్తున్నాం ఇట్లా అనుకున్నాం. అక్కడ కూర్చుంటే చాలు, అది ధ్యానం, అది స్వర్గం, అది దైవం. ఆ బెంగళూరు పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే ఒక పోర్టల్ అన్నమాట. పోర్టల్ కూడా అనలేం, పోర్టల్ అంటే దాని ద్వారా వెళ్తారేమో కదా, కానీ అదే స్వర్గాన్ని అక్కడ భూమి మీద క్రియేట్ చేసి పెట్టింది. నేను ఇంతవరకు బెంగళూరు పిరమిడ్ చూడలేదు సార్. చూడలేదా? అయ్యా బాబాయ్, చూడలేదు. కానీ ఎలా మాట్లాడుతున్నానంటే, మా ఇంట్లో పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసే ముందర నాకు దీనికి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి చెప్తాను. మీరు ఒకరోజు ధ్యాన జగత్తులో నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఈజిప్ట్ పిరమిడ్కి విజిట్లో అంటే వెళ్ళబోతున్నారు. అయితే నేను అడిగాను మిమ్మల్ని, నన్ను కూడా రామనొచ్చు కదా సార్ అని. రండి మేడం అన్నారు. మీరు ఫార్మల్గా అడుగుతున్నారు సార్, హోల్ హార్టెడ్గా అడగట్లేదు అన్నాను. అంటే రండి మేడం అని అన్నారు. అప్పుడు నేను ఏంటి అనవసరంగా సార్ని ఇలా అడిగిస్తున్నాను, నేను వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు కదా అని నేను అనుకున్నాను.
కానీ ఎప్పుడైతే మీరు అక్కడ పిరమిడ్కి గిజా పిరమిడ్లో ఉన్నారో ఆ రోజు నాకు ఇక్కడ డ్రీమ్లో ఒక చక్కటి డ్రీమ్ వచ్చింది సార్. ఆ డ్రీమ్లో మీరు అక్కడ ఉన్నారు, నేను ఆ పిరమిడ్లో ఉన్న ధ్యానం చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారంటే ఒక ఇయాన్స్ నుంచి ధ్యానంలో ఉన్నారేమో అన్నట్టుగా ఉన్నారు. నేను ఆ పిరమిడ్లో నాకు ఒక ప్లేస్ అంటూ ఉంది అన్నమాట. నేను బయట నుంచి అప్పుడే లోపలికి వస్తున్నాను. అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చేసరికి మనం ఇంట్లో లేకుండా అప్పుడే వచ్చి చూస్తే ఎలా ఉంటుందో అలా నేను మిమ్మల్ని చూశాను. మీతో పాటు డాక్టర్ న్యూటన్ గారు, రాజశేఖర్ పొట్లూరి గారు కూడా ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. నేను వచ్చి మిమ్మల్ని చేయి పట్టుకుంటే ఎవరు అన్నారు, కళ్ళు తెరవట్లేదు మీరు. సార్ నేను హిరణ్మయి అని చెప్పాను. మిమ్మల్ని చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాను. అక్కడ ఒక ప్లేస్ ఉంది, అది ఒక ఇంకా కొంచెం పిరమిడ్లో ఇంకా సీక్రెట్గా ఉందన్నమాట. ఒక మన ఇంట్లో అయితే ఒక పూజ రూమ్ కానీ పిరమిడ్ కానీ ఎలా ఉంటుందో ఆ ప్లేస్ లాగా అనమాట. అందులో అక్కడ నేను లోపలికి వెళ్దాము అని అంటే ఒక మెయిడ్ లాగా ఒకళ్ళని పెట్టి వెళ్ళాను. అది లాక్ చేసి ఆ కీ ఆవిడకే ఇచ్చి నేను బయటికి వచ్చాను. ఎక్కడికి వచ్చానో నాకు తెలీదు, కానీ నేను లోపలికి మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు నాకు ఆ కీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు, ఇవ్వట్లేదు. అప్పుడు మీ చెయ్యి మీరు నా పక్కన ఉండగానే మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేసి నేను గాల్లో తేలుతూ ఆస్ట్రల్ ట్రావెల్ స్టార్ట్ చేశాము. అంత గోల్డెన్ లైట్స్, ఒక వర్షం కురుస్తుంది. ఏంటంటే అది సీక్రెట్ జామెట్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా సార్, గోల్డెన్ లెటర్స్ అన్నీ వర్షంలా కురుస్తున్నాయి. మనం ఎస్కలేటర్ ఎక్కితే ఈ ఫ్లోర్ ఇది, ఇక్కడ ఈ షాప్స్ ఉంటాయని ఎలా చూపిస్తూ ఉంటుందో అలా ఒక్కో లోకానికి పోర్టల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి ఇక దేనికైనా కనెక్ట్ అయిపోవచ్చు. నాకు అది చూడగానే వావ్ అనిపించింది. మనం జర్నీ స్టార్ట్ చేసాము, ఒక పోర్టల్కి వెళ్ళిపోయాం. ఆ మార్నింగ్ నేను లేచాక మళ్ళీ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు రా అండ్ ఐసిస్ అనే ఇద్దరు మాస్టర్స్ పరిచయం కలిగింది. వాళ్ళిద్దరూ వచ్చి ధ్యానం గురించి పిరమిడ్ గురించి అన్నీ చెప్పారు. మర్కబాలో నన్ను పైకి తీసుకువెళ్ళారు. చాలా చాలా పైకి వెళ్ళాము, ఆల్మోస్ట్ సూర్యమండలానికి అట్లా వెళ్ళాము పైకి. వెళ్తూ ఉన్నప్పుడు నేను పైనుంచి అంటే మేము పైకి వెళ్తున్నప్పుడు కిందికి వస్తున్న గ్రహ నక్షత్రాలన్నిటికీ పిరమిడ్స్ వేస్తూ ఉన్నాను. నేను సంకల్పం జస్ట్ ఊరికే అలా వైట్ లైట్ పిరమిడ్స్ వేస్తూ ఉన్నాను. వాళ్ళు చూసి నవ్వుతూ ఉన్నారు. నాకు అది వరకు అంత మాత్రమే గుర్తుంది, నేనేమీ అనుకుని చేయట్లేదు. వాటంతట అవి నా లోపల నుంచి వచ్చేసి వేస్తున్నాను. జస్ట్ నెక్స్ట్ డే నుంచి నాకు పిరమిడ్ కట్టాలి అనేది నాకు ఐడియా వచ్చేసింది. మీరు గిజా పిరమిడ్లో మీరు ఉన్నప్పటికీ ఇక్కడ స్పిరిచువల్ ఇండియా మల్లికార్జున్ గారికి కాల్ చేసి ఈ బుక్ మేడంని ట్రాన్స్లేట్ చేయమని ద లా ఆఫ్ వన్ రా మెటీరియల్ బుక్ పంపించారు. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఏమైపోయిందంటే ఇంకా నా తల అంతా ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళని మీట్ అయ్యాక నేను ఒక మౌనంలో ఉండిపోయాను. అంటే నోరు తెరిచే పరిస్థితి లేదు, బాడీ అంతా ఫుల్ ఎనర్జీతో నిండిపోయింది. అలా మా పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ నాకు ఐసిస్, మదర్ ఐసిస్ అండ్ రా ఆ బుక్ చేస్తూ ఉన్నప్పుడు, ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని గ్లిమ్సెస్ వచ్చాయి, కానీ వాటి గురించి పెద్దగా నేను పట్టించుకోలేదు, ట్రాన్స్లేషన్ వరకే చూశాను. ఇంకా మదర్ ఐసిస్తో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలాగే పిరమిడ్ వ్యాలీ, శంబాలా, వీటన్నిటితో మా పిరమిడ్కి ఒక గ్రిడ్ ఉంది అనేది తెలిసింది. వెరీ గుడ్. మన కైలాసపురి పిరమిడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్టల్ సార్. ఒక కైలాసపురిలో నేను మామూలుగా నడుస్తున్నప్పుడు నాకు అప్పటికి ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఇది అంతగా తెలీదు. ఒక ప్లేస్ నుంచి నడవడం స్టార్ట్ చేయగానే నాకు ఒక పాదం ఒక దగ్గర ఒక స్వర్గంలోకి పెట్టేశాను అనేది తెలిసింది సార్. పిరమిడ్కి మెట్లు ఉంటాయి కదా సార్, శివ స్టాచ్యూ దగ్గర నుంచి, అక్కడి నుంచి ఆ వైబ్రేషన్ వేరు. అంటే ఒక ప్లేస్లోనే ఒక ఎనర్జీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ లేలెన్స్ ఏదో అంటారు కదా సార్, అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఇది సార్ ఎలా చూస్ చేసుకున్నారు ఈ ప్లేస్ అని అనిపిస్తుంది.
ఆ పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు ఇంకా అనుభవాలు చెప్పలేను సార్. అసలు కంప్లీట్ జీరో మైండ్తో నాలో నేను అంటే నేను అనేది లేకుండా మునిగిపోయాను, ఒక శూన్యంలో మునిగిపోయాను. రీసెంట్గా చాలా చాలా బాగా అనిపించింది ధ్యాన మహాచక్రంలో. అది మహిళా ధ్యాన మహాచక్ర. దాని గురించి చెప్పండి, మహిళా ధ్యాన మహాచక్రం గురించి. ఇది ఒక షిఫ్ట్. దీనికోసం మేమంతా ఇన్నాళ్ళు పుట్టి పెరిగి ఈ అనుభవాలన్నీ పొంది ఉన్నాము, దీనికి రెడీగా ఉన్నాము, రెడీ అయ్యి ఉన్నాము. ఆనంద్ కరుణేష్ గారు రావటం, మీరు ప్రతిరోజు మీరు ఇస్తున్న ఆ మెసేజెస్ నుంచి అసలు నాకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం సార్. దేవతలు కంటే దేవుళ్ళ ఆ నేచర్, ఆ స్వభావం, తత్వం అది నచ్చేది, కానీ అది ఏంటో తెలిసేది కాదు నాకు. కానీ మీరు దాన్ని ఎంత చక్కగా ఆ ఎసెన్స్ని మాకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చారంటే, డైరెక్ట్గా ఒక చెరుగడ్డలోంచి రసం తీసి ఇచ్చేసినట్టుగా. లక్ష్మి అంటే అందరం అనుకుంటాం, లక్ష్మి అంటే అబండెన్స్. ఇక్కడ సర్వీస్ అని అనేది ఎన్లైటన్ అయిపోవచ్చు సార్, అంతే ఆ వర్డ్ వినగానే. ప్రతిదీ అన్నిది అంటే వాళ్ళ ముగ్గురు గాడెసెస్ గురించిను. తర్వాత మేము ఆనంద కరుణేష్ గారి గ్రూప్స్, దేవి సర్కిల్స్ అని ఫామ్ చేసుకున్నాం సార్. వాటిల్లో కూడా గాడెస్ ఎనర్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్. మీరు ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఫ్లో అలా కంటిన్యూ అయింది. ఎవరెవరి ద్వారా అయినా సరే, కానీ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ భూమి మీద కావలసిన ఈ తరుణంలో ఫెమినైన్ ఎనర్జీ, డివైన్ మదర్ ఎనర్జీ అనేది వరదలాగా వచ్చేస్తూ వచ్చింది. మేము ఆ సర్కిల్స్లో ధ్యానం చేస్తూ, అది హార్ట్ సెంటర్డ్ కాన్షియస్నెస్ నుంచి అందరితో కనెక్ట్ అయ్యి ఉండటం. ఫుల్ మూన్, న్యూ మూన్ డేస్కి ప్రాక్టీస్ చేసినప్పటికీ చాలా తక్కువ టైంలోనే ఆ అవేర్నెస్ మమ్మల్ని అందరికీ కూడా ఒక కొత్త షిఫ్ట్ సార్ అది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. లాక్డౌన్ వచ్చింది, మీరు యశోధర బుక్ ఇచ్చారు, అది ఒక షిఫ్ట్. యశోధర అంటే మనం బుద్ధాన్ని ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళు ఆరాధిస్తూ, అంటే ధ్యానులందరూ ప్రపంచవ్యాప్తంగా ధ్యానులంతా కూడా అన్నీ ఫాలో అయినప్పటికీ యశోధర ఉన్నప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండిందో, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో, అవన్నీ డౌట్స్గా ఉండేవి, స్టోరీ అసలు ఏం తెలియకుండా. కానీ ఒక ఆవిడికి కనెక్ట్ అయిపోయాం. ఆవిడ తత్వం ఏంటి, ఆయనకి సమవుజ్జి అన్నమాట. ఆయన అక్కడ చేస్తుంటే ఆవిడ ఇక్కడ ఉండి చేయటం. ఇది ప్రతి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా ఈ టైంలో నేర్చుకోవటం కోసమే, రైట్ టైం కోసం, రైట్ టైంలోనే వస్తుంది ఏ జ్ఞానమైనా ఎవరు నేర్చుకోవాలి అనుకున్నప్పటికీ. అందరూ మాస్గా ఇవాల్వ్ అవుతూ ఉంటాం కదా సార్, అది అనుభవం చెందాం మేము. ఎంతోమంది మాస్టర్స్ పిరమిడ్లో చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి, బ్లూ అవతార్ మూవీలో లాగా అలాంటి మాస్టర్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి. అంటే ఈ మధ్య రీసెంట్గా లాక్డౌన్లో ఒక 70 days నుంచి అనుకుంటా ప్రేమ్నాథ్ గారి మార్గదర్శకత్వంలో రాత్రిపూట ధ్యానం చేస్తున్నాం జూమ్ కాన్ఫరెన్స్లో. శ్రీకాంత్ గారు అండ్ హోస్పేట్ వెంకటేష్ గారు కలిసి, అందరూ కలిసి గ్రూప్లో ఉన్నారు. ఆ ధ్యానం కంటిన్యూస్గా చేస్తున్నాం ఎవ్రీ నైట్. అది టైమింగ్ వచ్చేసి midnight 12 to 4 o'clock సార్. అది ఎందుకు అనేది కూడా గ్రహాంతరవాసులు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు ఉన్న మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అందరితో కలిసి ఈ హ్యూమన్ కైండ్ ఏకత్వాన్ని పొందాలి, ఏకత్వాన్ని తీసుకురావాలి. దానికోసం ఆ టైంలో ధ్యానం చేయిస్తున్నారు సార్. ఆ ఎనర్జీస్
ఎంత హై ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తున్నాయంటే మాకు రకరకాల మాస్టర్స్ నుంచి గైడెన్సెస్ ఎక్కువగా సిరియస్ అనే నక్షత్ర మండలం, ఇది ఒక బైనరీ స్టార్ సిస్టమ్ అన్నమాట. 2 నక్షత్రాలు కలిసి, అంటే లోపల నుంచి చూస్తే 2గా ఉంటుంది, మనం నేకెడ్ ఐస్తో చూసినా కూడా రాత్రిపూట కనిపిస్తుంది. ఒక బ్లూ స్టార్ ఇది. ఇది సిరియస్ అంటాము. సిరియస్ ఏ, సిరియస్ బి అని 2 ఉంటాయి. దీని నుంచి సిసారో అనే మాస్టర్ రెగ్యులర్గా వెంకటేష్ గారి నుంచి ఛానల్ చేస్తున్నారు. ఆయన ఇస్తున్న ఆత్మజ్ఞానం డివైన్ మదర్హుడ్ నుంచి, అంటే ఫస్ట్ అన్ని రకరకాల క్లెన్జింగ్స్ అన్నీ చేశారు. తర్వాత ఇంకా మ్యాక్సిమం అన్నిటికీ అల్టిమేట్గా ఇది మాత్రమే డివైన్ మదర్హుడ్ ద్వారానే స్పిరిచువాలిటీ భూమండలం అంతా తీసుకురావాలి అనేది రోజు చేయిస్తున్నారు సార్. అల్టిమేట్ మెసేజెస్ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఈ సిరియన్ పోర్టల్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది. జూలై టు ఆగస్ట్ అనేది సిరియన్స్ నుంచి మనం స్పిరిచువల్ ఎనర్జీస్ని, విజ్డమ్ని తీసుకోవటానికి రైట్ టైం అనేది అక్కడ మెసేజ్ వచ్చింది సార్. అందరూ కూడా దానికి రెడీగా ఉన్నారు, అందరూ తీసుకుంటున్నారు. ఓన్లీ సిరియన్ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చిన స్టార్ సీడ్స్ మాత్రమే కాదు, అందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరూ దీన్ని తీసుకుంటారు, పొందుతారు, ఎదుగుతారు అనేది అక్కడ మెసేజ్ సార్. ఇప్పటి వరకు వచ్చిన సివిలైజేషన్స్ అన్నిట్లో కూడా స్పిరిచువల్గా హైగా ఎవాల్వ్ అయిన అన్ని సంస్కృతుల్లో కూడా సిరియస్ అని ఒకటి చెప్పాలంటే అది సూర్యుడికి సూర్యుడు అన్నమాట. ఆధ్యాత్మిక సూర్యుడు, ఆత్మ సూర్యుడు. మనకి ప్రతి వాళ్ళము అక్కడి నుంచి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటాము. మన మాస్టర్స్ అందరూ అక్కడి నుంచి తీసుకుని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు భూమి మీదకి బృహస్పతితో పాటు ఆ మహాసూర్యుడి నుంచి వస్తున్న శక్తిని కూడా మనందరం తీసుకుంటున్నాం. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వటం ద్వారా ఆధ్యాత్మికంగా ఒక ఇంకో మెట్టు ఎదుగుతాం. ఇది మన సూర్యుడి కంటే 20 రెట్లు, ఆల్మోస్ట్ 25 రెట్లు వరకు అధికమైన ఎనర్జీని, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది మనకి. ఎక్కువగా ధ్యాన స్థితిలో కంటిన్యూ అవ్వాలి మనమంతా. అండ్ ఈ భూమి మీద ఇదివరకు వచ్చిన ఈజిప్షియన్ ఎన్నో సంస్కృతుల్లో మనకి తెలిసిన అట్లాంటిస్ కానీ, లిమోరియన్ కానీ అన్ని కల్చర్స్లో వాళ్ళది ఈ నక్షత్ర మండలం నుంచి వచ్చిన మాస్టర్స్తో అక్కడ పెద్దగా ఏమంటారు జన సందోహం ఉండదు సార్. తక్కువ మంది మాస్టర్స్ ఉంటారు. ఈ డాల్ఫిన్స్, వేల్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చాయి. మేము ప్రత్యక్షంగా అది అనుభూతులు పొందాం సార్. ఆ బ్లూనెస్, ఆత్మజ్ఞానం అందరూ అనుభూతి చెందాము. రాత్రి 11 నుంచి పొద్దున్న 4 వరకు 4 వరకు ఇప్పటికీ నడుస్తుందా సెషన్స్? ఇప్పటికీ కాదు సార్, ఇక అది నిరంతరాయంగా అసలు ఎవరు ఆపే ఇదిలో లేదు. ఇంకొకటి ఎవరు కూడా పడుకోవట్లేదు. సిరియన్స్ అంట నిద్రపోవాల్సిన అవసరం లేదంట. వాళ్ళకి జంట సూర్యుళ్ళుండి వాళ్ళకి రాత్రి లేనప్పుడు నిద్రపోయే అవసరం కూడా లేదు కదా సార్. అంటే మైండ్ ఉండదు అక్కడ. మైండ్ కోసమే కదా నిద్రపోతాం, మైండ్ని ప్రశాంతపరచడానికి. కాబట్టి వాళ్ళకి ఎలా ఉందో మనం ఇక్కడ ఉండి మనం ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా సిరియన్సే అయిపోతున్నాం. వాళ్ళు రివీల్ చేశారు కూడా, కొందరు సిరియన్స్ ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, సిరియన్స్ నుంచి వచ్చిన స్టార్ సీడ్స్ ఎవరు అనేది నేమ్స్ కూడా రివీల్ చేశారు. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్. అయితే మనం ప్రపంచం అంతా తిరిగినప్పటికీ మనకంటూ ఒక ట్రూ హోమ్ డెఫినెట్గా ఉంటుంది కదా. నేను సిరియన్, అది సంగతి. మదర్ ఐసిస్ కాన్షియస్కి నేను కనెక్ట్ అయి ఉన్నాను సార్. అండ్ నేను అని చెప్పలేను ఇక్కడ, అసలు సింగులారిటీ అనేది ఉండదు సార్. వన్నెస్,
ఓన్లీ వన్నెస్ ఉంది సార్. అందరూ కలిసి అక్కడ ఉన్న ఒకళ్ళు ఉన్నాము అంటే అందరూ కలిసి ఒకే స్థితిలో ఉన్నాము, ఒకే అనుభూతులు పొందుతున్నాము, ఒకే మిషన్ కోసం వర్క్ చేస్తున్నాము. మాస్టర్ సెసారో నుంచి వస్తున్న మెసేజెస్ వింటుంటే మనకి తెలిసిన పత్రిజీ వేరు, వాళ్ళ ద్వారా మేము వింటున్న పత్రిజీ వేరు సార్. ఎంత అద్భుతంగా మీ మల్టీ డైమెన్షనాలిటీని, ఒక్క సెసారోనే కాదు సార్, ఎంతమంది మాస్టర్స్ వచ్చినా కూడా ఫస్ట్ మమ్మల్ని సార్ అదే మీరు గైడ్ చేయమని పంపించారు, ఫస్ట్ అదే మెసేజ్ ఇస్తున్నారు. అలా అల్టిమేట్ మెసేజెస్ సార్. మీరు ఒకరోజు మనం అది కూడా క్లాస్ తీసుకుందాము పిఎంసి నుంచి, ఆయన నుంచి. అద్భుతం సార్, ఇంతవరకు అలాంటి మెసేజెస్ రాలేదు. అంత ఫ్రీక్వెన్సీ, అంత వైబ్రేషన్స్తో ఎలాంటి వాళ్ళైనా ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతారు, హార్ట్ సెంటర్డ్ కాన్షియస్నెస్కి కనెక్ట్ అయిపోతారు. స్పిరిచువాలిటీ అనేది డే టు డే లైఫ్లో మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోతుంది. మీరు నిజంగానే పెద్ద డిటెక్టివ్ మీరు. ఒకసారి మీరు ఆంజనేయ స్వామి ఎక్స్పీరియన్స్ నాకు చెప్పారు, చెప్పండి ఒకసారి. ధ్యాన జగత్ ఆఫీస్లో ఉన్నప్పుడు. ఒక ఆంజనేయ స్వామి మాత్రమే కాదు సార్, ఆ రోజు మహాత్మా గాంధీ కాన్షియస్ ఫస్ట్ కనెక్ట్ అయింది సార్. మీరు పిరమిడ్ వ్యాలీలో జిఎఫ్ఎస్ఎస్కి అటెండ్ అవ్వబోతున్నారు, యుఎస్ నుంచి రిటర్న్ వచ్చారు. అప్పుడు కొంచెం మళ్ళీ వెంటనే వెళ్ళడానికి కొంచెం రెస్ట్లో ఉన్నారనమాట. ఆ రోజు మిమ్మల్ని హీల్ చేయటం కోసం, మీరు రిఫ్రెష్ అవ్వటం కోసం ఆంజనేయ స్వామి వచ్చారు. ఎలా వచ్చి ఎలా హీల్ చేస్తున్నారంటే, అంటే మీరు ఈ హీలింగ్స్ అవన్నీ నమ్ముతారో లేదో తెలీదు, ఎమర్జెన్సీకి ఎవరి ఎమర్జెన్సీ హీలింగ్ ఉంటుంది. ఎస్, అంటే మీ ద్వారా జరగాల్సింది ఇంకా అద్భుతం ఉంది కాబట్టి మీకు హీలింగ్ అనేది దేవుళ్ళే చూసుకున్నారు. నేను అది కళ్ళారా అంటే నేకెడ్ ఐస్తో చూడగలిగాను లక్కీగా. నాకెందుకో సంధ్యవేళ మీరు ధ్యాన జగత్ ఆఫీస్లో ఎలా పడుకుని ఉన్నారో ఒక స్ఫురణకు వచ్చింది, అంటే ఇట్లా ఉన్నారు సార్ అక్కడ అనేది. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి చాలా చక్కగా అందంగా దివ్యంగా ఉన్నారు. ఆయన కళ్ళు చూస్తే ఆయన దివ్యత్వం ఉట్టిపడుతుంది. ఆయన వచ్చి అని ఊదుతూ మిమ్మల్ని ఏమంటారు తల నుంచి ఆ పాదమస్తకం గాలితో ఇలా హీలింగ్ చేశారు సార్. అక్కడ పరమశివుడి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఆయన అక్కడ చక్కగా తెష్టేసుకొని ఇంకా ధ్యానంలో మునిగి తేలుతున్నారు. ఈయన పని చేశారు మీకు. మీరు దానికి తగ్గట్టుగా మీరు ఇటు జరగటం అటు ఒరగడం ఇవన్నీ కూడా చక్కగా చూశాను నేను సార్. ఒక టైం తర్వాత మీరు చక్కగా ఎనర్జైజ్ అయిపోయారనేది తెలిసింది నాకు. ఒకసారి హిమాలయాలు కూడా ఆంజనేయ స్వామి వచ్చి నాకు హీల్ చేశారు. ఓ, మానసరోవరం దగ్గర ఉన్నప్పుడు నా పని పూర్తిగా అయిపోయింది. అప్పుడు మన గౌరీ బిజినెస్ మాస్టర్స్ అందరూ చుట్టూ చేరి దాన్ని చేస్తుంటే అప్పుడు కూడా ఆయనే వచ్చి నాకు హీల్ చేశారు. లేదా మనం పోయి ఉండేవాడు పైన ఒకరికి పోనివ్వరు కదా. ఇంకా 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 ఒకసారి మీతో ఒక హీలింగ్ డెహ్రాడూన్లోనో ఎప్పుడో ఒకసారి బాత్రూంలో కాలు నొప్పి జారారు అనుకుంటా, కాలు నొప్పి చేసింది. అప్పుడు మీరు ఆనందంగా నేను కూడా ఆ లైఫ్లో ఉన్నాను అనేది తెలిసింది సార్. ఇంకా ఇంకా బోలెడు ఎక్స్పీరియన్సెస్. మదర్ ఐసిస్ ఫస్ట్ నాకు కనెక్ట్ అయినది డిఎన్ఏ యాక్టివేషన్కి వెళ్ళాను సార్. అది వెళ్ళొచ్చినాక నెక్స్ట్ డే నుంచి ఆవిడ గీజా పిరమిడ్ పక్క నుంచి నడుస్తూ వస్తున్నారు. నేను ఆవిడ్ని చూస్తూ ఉంటే ఆవిడ ఐసిస్ అనేది తెలుస్తోంది. ఆవిడ కళ్ళల్లో నుంచి చూపులు అంత దూరం నుంచి నడుస్తూ వస్తున్నా నా చూపుల్లో డైరెక్ట్ నా కళ్ళల్లోకి చూస్తున్నారు. నాకు అప్పుడు అర్థమైపోయింది, నాకు ఐసిస్
తెలుసు ఇది వరకు కూడా అనేది. ఆ తర్వాత జిఎఫ్ఎస్ఎస్ వెళ్ళినప్పుడు కూడా మీరు మీ టీం అంతా జిఎఫ్ఎస్ఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఐసిస్ ఉన్నారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఐసిస్ ఉన్నారు. ఆవిడ ఎగ్జిస్టెన్స్ అంటే ఫిజికల్ వరల్డ్కి అతీతంగా ఆవిడ ఎన్నో చేస్తున్నారు అనేది నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది సార్. ఇప్పుడు ఈ సిరియస్ నక్షత్రం నుంచి వస్తున్న ఎనర్జీస్కి ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా ఆ ట్రూ హోమ్ ఫీలింగ్ అనేది నాకు ఇది నిజం అనేది చెప్పింది. అప్పుడు కూడా నిజమే తెలుసు, ఇంకా ఎక్కువ డీపర్గా తెలుస్తోంది. చివరిగా మీ సందేశం పిరమిడ్ మాస్టర్లందరికీ, ఉన్న వాళ్ళకి, మరి కాబోయే వాళ్ళకి. ఎస్, పిరమిడ్ మాస్టర్స్గా ఇప్పుడున్న వాళ్ళు, కాబోయే వాళ్ళు అందరూ పిరమిడ్ మాస్టర్సే. అసలు పిరమిడ్ మాస్టర్స్ కాని వాళ్ళంటూ భూమి మీద ఎవరు ఉండబోరు. దానికి ప్రణాళిక అద్భుతంగా అత్యంత వేగంగా జరుగుతోంది సార్. ఇది ఈ రోజు నుంచి రేపటి వరకు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఊహించలేం. మన జీవితం, నా ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, నిన్న నేను అనుకున్న దాన్ని అంటే ఊరికే నాన్నగారితో అన్నాను అనమాట, రేపు డాక్టర్ న్యూటన్ గారితో మాకు జూమ్ కాన్ఫరెన్స్ ఉంది, ఈరోజే మొన్న చెప్పానమాట, ఎల్లుండి నాకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీతో ఉంది అని అంటే, అబ్బా అని నాన్నగారు ఆనందంగా నవ్వుతున్నారు. అయితే అవును రేపు పత్రిజీతో ఉంది అని అన్నాను. అసలు ఊరికే అన్నాను, నోటి మాటకి. నిన్న మధ్యాహ్నం మీకు కాల్ చేస్తే వచ్చేయండి మేడం అని అన్నారు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మన మనస వాచ కర్మణ ఎంత స్పష్టంగా ఉంటే ఇదంతా మనం అంత చక్కగా క్రియేట్ చేసేసుకుంటాం అన్నమాట. మీరు ఆ మాట అనగానే, రండి మేడం అని అనగానే ఇంకా నాకు బాప్రే, ఇది నేను ఎక్కడో అన్నది గుర్తొచ్చేసింది నాన్నగారి దగ్గర. ఇలా జరుగుతున్నాయి. అందరూ స్పష్టంగా మన గురించి మనం తెలుసుకుని ఉందాం, మన మిషన్కి మనం కనెక్ట్ అయి ఉందాం. ప్రతి ఒక్కళ్ళం ఇక్కడికి వచ్చామంటే, ఈవెన్ బయట కాళ్ళు పెడితే ఈ షాప్కి వెళ్ళి ఇది కొనుక్కు రావాలి, దానికి కూడా మనకు ఒక ప్రణాళిక ఉంది. మనమందరం స్వయంగా భగవంతుళ్ళమే అయినప్పటికీ ఈ భూమాతతో ఉన్న ఈ ప్రేమ బంధాన్ని, ఈ రుణానుబంధాన్ని తీర్చుకుని భూమాత అసెన్షన్ కోసం ఇక్కడికి వచ్చాము. మిత్రులారా, మనమంతా ఆ మిషన్ కోసం నిరంతరం శ్రమించి ఆనందంగా, ఇది ఏం కష్టమైన పని కాదు, ఆనందంగా ఆస్వాదిస్తూ మన ఉన్నతిని, భూమాత ఉన్నతిని వీలైనంత త్వరగా తీసుకువద్దాం. జై హో పిఎస్ఎస్ఎం, జై హో పిఎంసి. మీరు మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? నేనా పాడతాను, ఎందుకు పాడను? థ్యాంక్ యూ. అందరం ధ్యానంలో కూర్చుంటే పాడతాను. ఎస్, థ్యాంక్ యూ. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎర్త్ ఎసెన్షన్ కోసం మనమందరం వచ్చి ఉన్నాము. ఈ జన్మలో మూకుమ్మడిగా వచ్చాము, సామూహికంగా వచ్చాము. ఈ సామూహిక లక్ష్యము, సామూహిక కార్యక్రమం మొత్తం యావత్ భూమండలాన్ని ఒక ఉన్నత తలానికి మనం తీసుకెళ్ళడం. మన కృషి ద్వారా, మన సంకల్పం ద్వారా, మన దీక్ష ద్వారా. మన సంకల్పము, మన దీక్ష ఏమీ లేదు, మన ధ్యానమే. సంకల్పం లేని మన ధ్యానము, దీక్షాయుత మన ధ్యానమే అన్నిటినీ మనకి సాధించేస్తుంది. ధ్యానము చేద్దామురో రన్నలార, శ్వాసను పడదామురో. ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో. అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, పిల్లలారా, పెద్దలారా, ధనికులారా, పేదలారా, ధ్యానము
ధ్యానము ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో ప్రొద్దుగాల ధ్యానమంట ప్రొద్దుగురికి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పున్నమి పున్నమి ధ్యానమంట ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో ఇంటి కాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట బడి కాడ ధ్యానమంట గుడి కాడ ధ్యానమంట ధ్యానము 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 చేద్దామురో శ్వాసను పడదామురో ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడ్లోన ధ్యానమంట ధ్యానము ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో శ్వాస అంటే శ్వాస అంటే ప్రాణమంట ప్రాణమంటే శక్తి అంట శ్వాస అంటే ప్రాణమంట ప్రాణమంటే శక్తి అంట శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తినే పట్ట శక్తిని పెంచుదామురో ధ్యానము చేద్దామురో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో కళ్ళు రెండు మూసి అన్నా కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చింత ఉండాలిరో చింతలన్నీ మానాలిరో శ్వాస చింత ఉండాలిరో చింతలన్నీ మానాలిరో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో సూది మందు లేదంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైసా ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తే మనకంటారో వేరే దారి లేదంటారో మన శక్తే మనకంటారో వేరే దారి లేదంటారో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో మాంసం అంటే హింస అంట మాంసం అంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపము వీడాలిరో మాంసము వీడాలిరో పాపము మానాలిరో మాంసము వీడాలిరో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే యేసు అంట యేసు అంటే అల్లా అంట అల్లా అంటే కృష్ణుడంట కృష్ణుడంటే బుద్ధుడంట బుద్ధుడంటే యేసు అంట యేసు అంటే అల్లా అంట అల్లా అంటే కృష్ణుడంట అంతా ఒకటేనంటారో ఒకటే అంతా అంటారో అంతా ఒకటే అంటారో ఒకటే అంతా అంటారో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో బ్రతుకంటే ఆట అంట బ్రతుకంటే ఆట అంట బ్రతుకంటే పాట అంట బ్రతుకంటే నాటకం అంట బ్రతుకంటే ఆట అంట బ్రతుకంటే పాట అంట బ్రతుకంటే నాట్యం అంటే బ్రతుకంటే నాటకం అంటే వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారో వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారో
ధ్యానము చేద్దామురో మూడు పూటలు తింటే అంట మూడు పూటలు తింటే అంట రోగి 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 అంట రెండు పూటలు తింటే అంట భోగి 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 అంట ఒక పూట తింటేను రో యోగిరాజు అవుతాడంటారో ఒక పూట తింటేను రో యోగిరాజు అవుతాడంటారో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో ఆత్మ యొక్క ఆత్మయంట ఆత్మ యొక్క ఆత్మయంట నోటిలోని మాట అంట పనికి రాని మాటదంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలిరో ఆత్మసిద్ధి కలగాలిరో మాట శుద్ధి ఉండాలిరో ఆత్మసిద్ధి కలగాలిరో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో విత్తు బట్టి చెట్టు అంట విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితమంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట మంచిని పెంచుదామురో మంచిని పంచుదామురో మంచిని పెంచుదామురో మంచిని పంచుదామురో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట ఎడనైనా ధ్యానం అంటారో ఎక్కడైనా ధ్యానం అంటారో ఎడనైనా ధ్యానం అంటారో ఎప్పుడైనా ధ్యానం అంటారో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో ప్రొద్దుగాల ధ్యానమంట ప్రొద్దుగాల ధ్యానమంట ప్రొద్దుగురుకి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పొన్నమి పొన్నమి ధ్యానమంట ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట అడవిలోన ధ్యానమంట పిరమిడ్లోన ధ్యానమంట ఇంటి కాడ ధ్యానమంట పొలం కాడ ధ్యానమంట ఎడనైనా ధ్యానం అంటారో ఎక్కడైనా ధ్యానం అంటారో ఎక్కడైనా ధ్యానం అంటారో ఎప్పుడైనా ధ్యానం అంటారో తద్దరిన ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సంగీత ధ్యానము, అడవి ధ్యానము, సమాధి ధ్యానం. రేపు 5వ తారీఖు గురు పౌర్ణమి ఉంది మన అందరికీ. ఆ రోజు మనమందరం నందవరం సమాధి దగ్గర ఉన్నట్టు మనం ఊహించుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం. 5వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, 5వ తారీఖు పొద్దుటి నుంచి 9 గంటల నుంచి మనకి మహావతార్ బాబాజీ ఒక సందేశాలను మనం వారి యొక్క అనుయాల ద్వారా మనం తీసుకుంటున్నాము. పగలంతా అవంతా ఉంటుంది. పొద్దున్న 9 గంటల నుంచి 7 గంటల వరకు, తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు సామూహిక ధ్యానం ఉంటుంది. అందరము గురు పౌర్ణమి సందర్భంగా సదానంద యోగి గారి యొక్క సమాధిగా మనం ఉన్నట్టు మనం ఊహించుకుంటూ మనం ధ్యానం చేద్దాము. 2 గంటలు జూలై
5వ తారీఖు గురు పౌర్ణిమ, మనందరికీ గొప్ప రోజు. ఆ రోజు విశేషంగా అద్భుతంగా మొత్తం యావత్ పిఎస్ఎస్ఎం అందరూ కలిసి ధ్యానం చేద్దాం 2 గంటలు. ఈ భూమిని ఒక ఉన్నత తలానికి మనం తీసుకెళ్దాం. ఆ 2 గంటల ధ్యానం ద్వారా ఎంతో జరుగుతుంది. ఏ కృషి వృధా కాదు. బొట్టు బొట్టు చేరితేనే సముద్రం అవుతుంది. ఆఖరి 20 సెకండ్లు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 10 సెకండ్లు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్లు 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేస్తూ కళ్ళు 2 తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుంచుకోండి, గురు పౌర్ణిమ విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి, విశేషమైన ధ్యానం ఉంది. అందరికీ నమస్కారం. హిరణ్మయ్య గారు, ఇవాళ మీకు ప్రత్యేకంగా మొత్తం పిఎంసీ తరఫున వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. వీ రిక్వైర్ మోస్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఇన్ ద కమింగ్ డేస్ ఫర్ పిఎంసీ. ష్యూర్ సార్. అందరికీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసీ టీం అందరికీ, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ నా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.